హాయ్ ఎవ్రీవన్. సో చాలామందికి ఇండియా మార్ట్లో వర్క్ ఎలా ఉంటుంది, కస్టమర్స్తో అండ్ సెల్లర్స్తో ఎలా మాట్లాడాలనే డౌట్ ఉందండి. సో ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి, క్లియర్గా మీకు అర్థమవుతుంది. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే చాలామంది ఏమనుకుంటున్నారంటే ఇండియా మార్ట్లో నాన్ వాయిస్ ప్రాసెస్ అని అనుకుంటున్నారు. లేదండి, ఇది వాయిస్ ప్రాసెసే. సో నేను కూడా ఇందులో జాబ్ చేశాను. దీని ఇన్కమ్ ఎలా ఉంటుంది, మీకు మంత్లీ పే అవుటా, వీక్లీ పే అవుట్ అనేది కూడా నేను ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. ఎండ్ వరకు కూడా చూడండి. సో అప్పుడే మీకు క్లియర్గా అర్థం అవుతుంది స్టెప్ బై స్టెప్. అండ్ నాకు వాళ్ళు కమెంట్ చేశారండి. సో తను సెలెక్ట్ అయిపోయిందంట. సో సెలెక్ట్ అయిన తర్వాత కస్టమర్స్తో ఎలా మాట్లాడాలి అని నాకు కమెంట్ చేశారు. సో అందుకోసమే నేను ఈ వీడియో చేస్తున్నాను. సో ప్లీజ్ నన్ను ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి గైస్. సో ఫస్ట్ అయితే ఇది వచ్చేసి వాయిస్ ప్రాసెస్. సో ఇది వచ్చేసి వీక్లీ పే అవుట్ ఉంటుందండి. సో మీరు ఎంతమంది కస్టమర్స్తో అయితే మాట్లాడారో సో దాన్ని బట్టి వీళ్ళు వీక్లీ పే అవుట్ అనేది మీకు ఇచ్చేస్తారు. అండ్ నెక్స్ట్ ఇందులో వచ్చేసి ఏంటంటే మినిమం మీరు డైలీ 1 అవర్ లాగిన్ అయినా సరిపోతుందండి. ఇందులో అమౌంట్ అయితే నేను చెప్పలేను ఎంత వస్తుంది ఏంటి అనేది. నాకైతే పర్సనల్గా నేను కూడా ఇందులో జాబ్ చేశాను. సో నాకైతే పర్లేదు. నేను డైలీ ఒక 1 అవర్ కూడా లాగిన్ అయ్యేదాన్ని కాదండి, ఎందుకంటే టైం ఉండేది కాదు. సో నేను 45 మినిట్స్ పర్ డే అలా. సో వీక్లీ వచ్చేసి నేను మోస్ట్లీ అంటే 3 అవర్స్ కంటే ఎక్కువ లాగిన్ అయ్యేదాన్ని కాదు వీక్ మొత్తంలో. సో నాకు వచ్చిన పే అవుట్ అయితే స్టార్టింగ్ ఫస్ట్ 350 వచ్చింది. 3 అవర్స్ లాగిన్ అవుతే వీక్లీ పే అవుట్ 350 వచ్చింది నాకు. ఓకే, సో మీరు అలా మీరు పర్ డేకి 2-3 అవర్స్ చేసుకుంటే మీకు 1 డేకి 200 వేసుకున్నా కూడా వీక్లీ పే అవుట్ 1000 అన్న రావడానికి చాలా ఛాన్సెస్ ఉంటుందండి. సో కష్టపడడం అయితే చాలా కష్టపడాలి ఇందులో. సో కంపల్సరీ అయితే డెస్క్టాప్ ఉండాలండి, ల్యాప్టాప్ అయినా ఉండాలి. సో అది ఉంటేనే మనం ఇందులో వర్క్ చేయగలుగుతాము. సో ప్రాసెస్ అయితే ఈజీగానే ఉంటుంది. సెలెక్ట్ అవ్వడం కూడా అందులో అంత టఫ్ ఏమి ఉండదు. కస్టమర్స్తో మాట్లాడడం ఎలా అంటే ఫస్ట్ ఎవరైతే బిజినెస్ ఉంటుంది కదండి, సో వాళ్ళు వాళ్ళ ప్రొడక్ట్స్ సేల్ అవ్వడం కోసం ఇండియా మార్ట్లో వాళ్ళు పెడతారనమాట. సో అంటే వాళ్ళ ప్రొడక్ట్స్ సేల్ అవ్వడం కోసం మన ఇండియా మార్ట్లో వాళ్ళు డిస్ప్లే చేసుకుంటారు. సో అక్కడ వాళ్ళు ఏం చేస్తారు, కొన్ని ప్రొడక్ట్స్ పెడతారు, వాటి పేర్లు ప్రైసెస్ అప్డేట్ చేయరనమాట. సో అవి అప్డేట్ చెయ్యండి అని మనము వాళ్ళకి కాల్ చేసి చెప్తాం. సో కాల్ చేసి చెప్పినప్పుడు కొంతమంది చాలామంది అయితే కాల్స్ రిసీవ్ చేయరండి. ఫస్ట్ కాల్ ఎత్తగానే ఇండియా మార్ట్ అనేసరికి కట్ చేసేస్తారు. సో అది చాలా ఇరిటేటింగ్ ఉంటుంది అనమాట. సో కట్ చేసేస్తారు, రిప్లై సరిగా ఇవ్వరు, మెయిల్ ఐడీస్ అప్డేట్ చెయ్యరు, ఏం చెయ్యరు. సో అక్కడ మనము ప్రొడక్ట్ది ఇమేజ్ అనేది అప్డేట్ చేస్తే ఇంత అమౌంట్ అని ఉంటుంది. సో టాక్ టైం బోనస్ ఉంటుంది. పర్లేదు, చేసుకుంటే బాగానే ఉంటుంది, బట్ ఓపిక ఉండాలండి. ఇంట్లో ఎలాంటి నాయిస్ ఉండకూడదు. సో పిల్లలు ఉన్న వాళ్ళకైతే కష్టం అని చెప్తాను, ఎందుకంటే మన కస్టమర్స్తో మాట్లాడేటప్పుడు డిస్టర్బెన్స్ వస్తే వాళ్ళు ఏం చెప్తున్నారు అనేది మనకి క్లియర్గా అర్థం అవ్వదన్నమాట. సో అందుకని ఎవరైతే చెయ్యాలనుకుంటున్నారో నేనైతే హౌస్ వైఫ్ వాళ్ళకి ఓకేనే అండి. ఎందుకంటే వాళ్ళు వీక్లో కనీసం లేదన్నా ఒక 300 అన్న ఎర్న్ చేసుకోవచ్చు. పర్ డే లాగిన్ హాఫ్ అన్ అవర్ అయినా కూడా 300 వరకు ఎర్న్ చేసుకోవచ్చు. మనకి ఫస్ట్ వీక్ అనేది మనం ఎంతైతే ఎర్న్ చేసుకున్నామో దానికి సేమ్ అంతే అమౌంట్ ఇస్తారు. సో సెకండ్ వీక్ నుంచి వాళ్ళు హాఫ్ అమౌంట్ మాత్రమే కలెక్ట్ చేసి ఇస్తారు. సెకండ్ వీక్ అయిపోగానే మనం ఎంత అయితే మాట్లాడామో అంత అమౌంటే వాళ్ళు మనకి ఇస్తారు. అలా ఉంటుంది. సో చాలామందికి చాలా డౌట్ ఉందండి, ఎంత అమౌంట్ వస్తుంది, థౌజండ్స్లో వస్తుంది. థౌజండ్స్లో అయితే నేను వస్తుందని నేను చెప్పనండి, ఎందుకంటే జెన్యూన్గా నేను చేస్తున్నాను, నేను కూడా చేసే నేను చెప్తున్నాను. సో నాకు అనిపించింది ఈ అమౌంట్ నాకు సరిపోదు అని. ఎందుకంటే నా మెంటాలిటీకి నేను ఎలా అనుకుంటానంటే నాకు కిడ్స్ ఉన్నారు. సో నేను అంత మేనేజ్ చేయలేకపోతున్నాను. సో అలా అంటే నాయిస్ ఉంటుంది. సో రెగ్యులర్గా వీక్ మొత్తం నేను చేసుకుంటే ఓకే అండి, పర్లే, బాగానే ఏం చేసుకోవచ్చు. బట్ నాకు టైం ఉండేది కాదు లాగిన్ అవ్వడానికి. సో అందుకే ఇప్పుడు నేను ప్రస్తుతం అయితే ఆ జాబ్ చెయ్యట్లేదు, ఎందుకంటే నాకు వర్త్ అనిపించలే. అంటే అరే ఇంత చేస్తున్నా, ఇంత అమౌంట్ వస్తుంది, మళ్ళీ ఇల్లు చూసుకోవడం అది చూసుకోవడం. సో నేను దాని తర్వాత వేరే జాబ్ ట్రై చేశాను. సో ఇప్పుడు ప్రస్తుతం నేను వేరే జాబ్లో జాయిన్ అయ్యానండి. సో అందుకే నేను అందులో లాగిన్ అవ్వలేకపోతున్నాను. సో అంటే ఇది ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది కదండి. ఇప్పుడు 200-300 వచ్చినా కూడా ఎవరో ఒకరు ఉంటారు జాబ్ చేయలేని వాళ్ళు, ఇంట్లోనే ఉండి కనీసం పిల్లలు పడుకున్నప్పుడన్నా లాగిన్ అయి చేసుకోగలుగుతారు కదండి. అలాంటి వాళ్ళ కోసం ఇదైతే చాలా కరెక్ట్, బెస్ట్ అని చెప్తాను.
సో అలా ఉంటుంది. సో దీని తర్వాత ఇంకేమన్నా మీకు దీని రిలేటెడ్ డౌట్స్ ఏమన్నా ఉంటే మీరు నాకు కమెంట్ చేయండి. ఖచ్చితంగా నేను వీడియో చేసి అయితే పెడతానండి. సో ఇది మీకు ఇప్పటివరకు మీరు చూసి ఉండకపోతే ఎలా అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎలా అప్లై చేసుకోవాలి అనేది, అండ్ ఈమెయిల్స్తో సహా ప్రూఫ్తో సహా నేను వీడియో కూడా నా ఛానల్లో అప్లోడ్ చేశాను. సో వెళ్ళి చూడండి. సో ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. సో ఇది ప్రాసెస్ మళ్ళీ నెక్స్ట్ ఎలా ఉంటుంది అనేది మీకు ఇప్పుడు క్లియర్గా చూపిస్తాను గైస్, చూడండి. థ్యాంక్ యూ ఆల్. సో ఫస్ట్గా అయితే మనము సైన్ ఇన్ విత్ గూగుల్ అంటే వాళ్ళు లింక్ ప్రొవైడ్ చేస్తారు. సో దానిపైన క్లిక్ చేస్తే మనకి పేజ్ ఓపెన్ అవుతుంది. సో సైన్ ఇన్ విత్ గూగుల్ క్లిక్ చేయగానే మనకి పేజ్ ఓపెన్ అవుతుంది. సో పేజ్ ఓపెన్ అవ్వగానే మనకి ఇక్కడ టాక్ టైం ఎంతసేపు మీరు మాట్లాడారు కస్టమర్స్తో అనేది ఉంటుంది, అటెంప్ట్ కాల్స్, అండ్ మీరు ఎంతమందితో మాట్లాడారు కాల్స్ అనేది ఒక పర్సన్తో అయితే ఒక కౌంట్ అవుతుంది, 2 persons 2 కౌంట్ అవుతుంది అలా అనమాట. సో కాలింగ్ సింబల్ పైన క్లిక్ చేయగానే మీరు కాల్ చేసుకోవచ్చు. సో వీక్లో మీరు 7 times కంటే ఎక్కువ చేస్తే 2 daysలో అలా మీకు ఇలా వార్న్ అనేది చూపిస్తుంది. బట్ పర్లేదు, కాల్ కూడా చేయొచ్చు కస్టమర్స్కి. సో వాట్సాప్ సింబల్ పైన క్లిక్ చేస్తే మీరు వాళ్ళ దాంట్లో యాప్ ఇన్స్టాల్ చేయాలనుకుంటే యాప్ ఇన్స్టాల్ చేయాలి, అది క్లిక్ చేస్తే మీరు దీని ద్వారా వాళ్ళకి వాట్సాప్ మెసేజెస్ అనేది కూడా సెండ్ చేస్తారు. మీ వాట్సాప్ సైన్ ఇన్ అయి ఉండాలి ల్యాప్టాప్లో. సో ఈజీగా ఉంటుందండి, ప్రాసెస్ అంత హార్డ్ అయితే ఏమి ఉండదు. సో ఇక్కడ అయితే వచ్చేసి రీషెడ్యూల్. సో వాళ్ళు కాల్ ఎత్తకపోతే నో ఆన్సర్ అని మనం షెడ్యూల్ చేయాల్సి ఉంటుంది. సో మళ్ళీ ఏమైనా కాల్ బ్యాక్ చేస్తే మనము రీషెడ్యూల్ పైన క్లిక్ చేసి రీషెడ్యూల్ కూడా చేయొచ్చు. సో వాళ్ళు మన కాల్ కట్ చేసేస్తే రిజెక్టెడ్ అని కూడా మనము చేయొచ్చు అండి. సో మీకు ప్రతి ఒక్కటి ట్రైనింగ్లో క్లియర్గా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ సబ్మిట్ చేసిన తర్వాతనే మీరు నెక్స్ట్ కాల్కి నెక్స్ట్ లీడ్ అనేది మీకు వస్తుంది. సో ఇక్కడ వెబ్సైట్ డీటెయిల్స్ కానీ కాంటాక్ట్ నెంబర్ కానీ ప్రతి ఒక్కటి మీకు ఇక్కడ వెబ్సైట్ వాళ్ళది లేకపోతే మీరు అడిగి ఇక్కడ అప్డేట్ చేయొచ్చు అండి. సైన్ అవుట్ కూడా మీకు రైట్ సైడ్లో ఉంటుంది. సో దాని ద్వారా సైన్ అవుట్ చేసేసుకోవచ్చు. సో ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. థ్యాంక్ యూ ఆల్.